హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్. నిన్న ఆల్రెడీ నేను తెలుగు వన్ లాస్ట్ టైం అనే వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. చాలామంది చూశారు. యాక్చువల్లీ నేను ఊరెళ్ళి వచ్చేసరికి కామెంట్ బాక్స్లో చూస్తే కాంపోజిట్ తెలుగు పెట్టండి సార్ అని చెప్పేసి ఎంతమంది కామెంట్ చేశారంటే నిజంగా అంటే చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. యాక్చువల్లీ కాంపోజిట్ తెలుగు అనేది నా కంటెంట్ కాదు. జనరల్‌గా తెలుగు మాత్రమే నా సైడ్ అందరూ ఉన్నారు. సో, తెలుగు తెలుసు కాబట్టి నేను ఈజీగా చేశాను కాబట్టి తెలుగు కాంపోజిట్ అనేది నా పరిధిలో లేదు. సో, దాని గురించి నేను స్టడీ చేసి అప్పుడు వీడియో చేయాలి. అందుకని నేను త్వరగా కాంపోజిట్ కోసం నేను ఆ వైపు వెళ్ళను. ఎందుకంటే తెలియని దాని వైపు ఎందుకు వెళ్ళడం అని చెప్పేసి. సో, చాలామంది స్టూడెంట్స్ మన ఛానెల్ నమ్ముకున్నారు కాబట్టి నేను మళ్ళీ మీకోసం ఎర్లీ మార్నింగ్ లేచి దాని గురించి స్టడీ చేసి ఇగ ఎర్లీగానే నేను వీడియో చేస్తున్నాను. కాబట్టి తెలుగు కాంపోజిట్ అనేది ఏం చదవాలి? 70 మార్క్స్‌కి మనకి ఎగ్జామినేషన్‌కి ఉంటది కదా! ఏం చదవాలి అనేది ఈరోజు నేను మొత్తం క్లియర్ కట్‌గా ఇచ్చేసాను మొత్తం అంతా కూడా. చాలా అన్ని పేపర్స్ ఈ మెటీరియల్‌లో ఎస్‌సీఆర్‌టీ మెటీరియల్‌లో అన్నీ కూడా నేను విజిట్ చేసి ఒక బల్క్‌గా మీకు ఏం చదవాలని తీసుకొచ్చాను. ఓకేనా? మన బ్యాక్‌లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానెల్‌పై మీరు నమ్మకం ఉంచినందుకు మీ అందరికి కూడా మరొకసారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇలాగే ఖచ్చితంగా మన యొక్క రిజల్ట్స్ ఎగ్జామినేషన్ రాసేటప్పుడు తెలుస్తది. నిజంగా సార్ చెప్పేవి పడుతున్నాయా లేదా అనేది మీరు రేపు మొదటి ఎగ్జామ్ రాయబోతున్నారు కదా తెలుగు. ఆ రోజే మీకు బయటపడతది కాబట్టి మరొకసారి మీ ట్రస్ట్‌ని అలా ఉంచండి ఖచ్చితంగా. మీ ట్రస్ట్‌ని ఖచ్చితంగా నిలబెట్టుకుంటాం. ఓకే. తెలుగు కాంపోజిట్‌లో అసలు ఏం చదవాలి? క్వెషన్ నంబర్ 4లో మనకి పద్యాలు కనిపిస్తాయి. ఓకే. పద్యాలు. ఏమేమి పద్యాలు చదవాలి? చాలా మందికి కన్‌ఫ్యూజన్. సార్ ఫస్ట్ లెసన్ పద్యాలు చదువుకోవాలా? థర్డ్ లెసన్ పద్యాలు చదువుకోవాలా? నైన్త్ లెసన్ పద్యాలు చదువుకోవాలా? ఓకే. నేను స్టడీ చేసి నేను కొన్ని పద్యాలు ఇచ్చాను. అవి మాత్రమే మీరు చదువుకోండి. అంటే పద్యాలు చదువుకోవాలంటే ప్రతిపదార్థం నేననేది. ఓకేనా? ప్రతిపదార్థం ఏ పద్యాలకి రాయాలనేది నేను చెప్తున్నాను. ఫస్ట్ లెసన్‌లో 'ఎంతయు వృద్ధులై' అనే ఒక ప్రతిపదార్థం ఉంది. తర్వాత 'అనుపమ మెట్టి వారలకు' అనే ఒక ప్రతిపదార్థం ఉంది. మాక్సిమం నా గెస్సింగ్ ప్రకారంగా ఈ రెండింటిలోంచి ఒకటి పక్కాగా వచ్చేస్తది. ఓకేనా? ఎవరైతే హై అచీవర్స్ ఉన్నారో, సార్ మాకొక 40 మార్క్స్ పాస్ అయితే సరిపోద్ది కాంపోజిట్ తెలుగు లేదంటే 40 మార్క్స్ రావాలి వస్తే సరిపోద్ది 40 ప్లస్ వస్తే అనుకునే వాళ్ళు మాత్రం ఈ 2 చదువుకోండి. పక్కాగా చదువుకోండి ప్రతిపదార్థాలు. సార్ మాకు ఔట్ ఆఫ్ కొట్టాలి కాంపోజిట్ తెలుగులో అంటే గనక అంటే సేఫ్ జోన్. మాక్సిమం ఈ రెండిట్లో కూడా ఒకటొచ్చేస్తది పక్కాగా. సేఫ్ జోన్ కోసం 'రాజధర్మం' అనే పాఠంలో 'నీతిం దాన' అనే పద్యం ఉంటది. ఆ ప్రతిపదార్థం కూడా చదువుకోండి. ఓకేనా? ఖచ్చితంగా ఇది 5 మార్క్స్ వస్తాయి మీకు. ఒక్క మిస్టేక్ లేకుండా ప్రతిపదార్థాన్ని మీరు జాగ్రత్తగా వరుస క్రమంలో రాయడం నేర్చుకోండి. ఓకేనా? ప్రతిపదార్థం రాస్తున్నప్పుడు కూడా మీరు మధ్యలో ఇలా ఈజ్ ఈక్వల్ టూలు పెడతారు కదా! ఒకటక్కడ, ఒకటిక్కడ, ఒకటిక్కడ ఇలా పెట్టొద్దు దయచేసి. ఓకే. పద్యంలో ఉన్నటువంటి పదాలన్నీ కూడా ఒక పక్క రాసిన తర్వాత మధ్యలో అన్నింటికి ఈక్వల్‌గా రావాలలాగా. ఈజ్ ఈక్వల్ టూస్ అన్నీ కూడా ఈక్వల్‌గా వచ్చి ఇక్కడ స్టార్టింగ్ నుంచే రావాలి. దాని యొక్క అర్థాలు రాయడం. ఓకేనా? ఈ విధంగా రాయడం నేర్చుకోండి. మంచి మార్క్స్ పడతాయి. మీరు జంబ్లింగ్‌గా రాస్తే మాత్రం అది చాలా చిరాకుగా ఉంటది చూడడానికి. మార్కులు కూడా పడవు. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 20 సృజనాత్మకత ప్రశ్నలకు సంబంధించి ఏమేమి చదువుకోవాలి? ప్రముఖ కవి మీ పాఠశాలకొచ్చాడు. సో, అతన్ని ఎలాంటి ప్రశ్నలు అడుగుతావు? ప్రశ్నలు తయారు చేయమంటాడు. ఓకే. నెక్స్ట్ స్వాతంత్ర సమరయోధుడు నీకు నచ్చిన స్వాతంత్ర సమరయోధుడి గురించి రాయమంటాడు. అది కూడా మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. తర్వాత కష్టాలకు కుంగిపోకుండా మిత్రునికి లేఖ రాయడం. అదొకటి చదవాలి. తర్వాత పద్యాల పోటీల గురించి ఒక ప్రకటన తయారు చేయమంటాడు. మీ పాఠశాలలో పద్యాల పోటీ జరుగుతుంది. ఒక ప్రకటన మీరు తయారు చేయండి. అది నాలుగో ప్రశ్న. ఐదవది మీ ఊర్లో ఒక నాటక ప్రదర్శన జరగబోతుంది. దానికి ఒక ఆహ్వాన లేదా కరపత్రం తయారు చేయమని చెప్పేసి ఉంటది. అది కూడా మీరు జాగ్రత్తగా చదువుకోండి. ఓకేనా? తర్వాత వీటిలోంచి ఖచ్చితంగా ఒక క్వెషన్ అయితే పబ్లిక్ ఎగ్జామినేషన్‌లో వస్తది. ఇది కూడా 5 మార్క్ క్వెషన్. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 19 వచ్చేసి రామాయణం నుంచి. రామాయణం నుంచి ఏం చదవాలో చాలా మందికి కన్‌ఫ్యూజన్ ఉంది. చాలా మంది కామెంట్స్ రూపంలో తెలియజేశారు. సో, మీరు జాగ్రత్తగా ఎవరికైతే కన్‌ఫ్యూజన్ ఉందో మీరు జాగ్రత్తగా చూసి ఈ రోజంతా కూడా యుటిలైజ్ చేసుకొని చదివేసేయండి. హనుమంతుడు లంకలో సీతను అన్వేషించే తీరు. ఆ క్వెషన్ ఒకటి చదవాలి. తర్వాత వాలి, సుగ్రీవుల విరోధానికి కారణాలు. ఇదొకటి చదవాలి. భరతుడు చేసిన శ్రీరామ పాదుక పట్టాభిషేకం గురించి రాయాలి. తర్వాత రామాయణ ప్రాశస్త్యం. ఇది చాలా ఇంపార్టెంట్ ఫోర్త్ క్వెషను. నా నా గెస్సింగ్ ప్రకారంగా వచ్చే అవకాశం ఉంది. అన్నీ చదువుకోవాలి. వాల్మీకి శ్రీమద్ రామాయణం రచనకు శ్రీకారం విధానం రాయాలి. అంటే అతను శ్రీకారం చుట్టడానికి అంటే రామాయణం రాయడానికి శ్రీకారం చుట్టడానికి అసలు ఆ విధానం ఏంటి? ఎలాగా ప్రారంభించాడు రామాయణాన్ని అనే విధానం అంతా కూడా ఈ క్వెషన్‌లో మనం రాయాలి. తర్వాత సీతాన్వేషణ గురించి వివరించండి. సీతాన్వేషణ గురించి వివరించాలి. నెక్స్ట్ శ్రీరాముడు వనవాసానికి వెళ్ళడానికి గల కారణాలు. ఓకేనా? ఈ 7 క్వెషన్స్ చదువుకుంటే రామాయణం నుంచి పక్కాగా ఒక 5 మార్క్ క్వెషన్ అయితే మీకు వస్తది. జాగ్రత్తగా చదువుకోండి. తర్వాత
క్వశ్చన్ నెంబర్ 18 వచ్చేసి ఇది కూడా 5 మార్క్ క్వశ్చనే. బతుకు గంప సారాంశం అనేది ఒకటి చదువుకోవాలి. అదే లెసన్‌లో ఎల్లమ్మ వ్యక్తిత్వం ఏంటనేది చదవాలి. తర్వాత ఎల్లమ్మకి రచయితకి గల అనుబంధం. ఓకేనా? ఓన్లీ బతుకు గంప అనే పాఠంలో ఉన్నటువంటి ఎస్ఏ క్వెషన్స్ మీరు చదువుకుంటే, వ్యాసరూప ప్రశ్నలు మీరు చదువుకుంటే ఖచ్చితంగా 18థ్ క్వెషన్‌కి ఆన్సర్ చేసే విధంగానే ఇస్తున్నాడు. ఓకేనా? నేను 3 మోడల్ పేపర్స్ అబ్జర్వ్ చేశాను. ప్రీ ఫైనల్ అబ్జర్వ్ చేశాను. గ్రాండ్ టెస్ట్ కూడా అబ్జర్వ్ చేశాను. కాబట్టి ఈ క్వెషన్ నెంబర్ 18లో రకరకాల క్వెషన్‌లని చదివేయకుండా బ్రతుకు గంప అనే పాఠంలో మీరు జాగ్రత్తగా అన్ని క్వెషన్‌లు కవర్ చేయండి. ఒకవేళ చాయిస్ కూడా మీరు చదువుకున్నారనుకోండి, చదవండి. అది కూడా చదవండి. ఓన్లీ చదివేసి ఊరుకోకండి. హై అచీవర్స్ ఎవరైతే ఉన్నారో అవి కూడా చదువుకోండి. నాకు తెలిసి మాక్సిమం ఫస్ట్ రెండింటిలో ఒకటి వచ్చే అవకాశం ఉంది. ఇది కూడా ఇవ్వచ్చు ఒకవేళ క్విజ్ చేసే అవకాశం ఉంటే. నెక్స్ట్ క్వెషన్ నెంబర్ 17. అనుచరులు ఎన్ని రకాలుగా ఉంటారు? ఇదో క్వెషన్ జాగ్రత్త చదవాలి. ప్రజలు నష్టపోయినప్పుడు వారిని పాలకులు, అధికారులు ఎలా ఆదుకోవాలి? ఇదో క్వెషన్ చదువుకోవాలి. తర్వాత ప్రత్యక్ష దైవాల సారాంశం చదువుకోవాలి. ధర్మవ్యాధిని వ్యక్తిత్వం కూడా చదువుకోవాలి. ఓకేనా? ఫస్ట్ రెండింటిలోంచి కానీ, ఫస్ట్ మూడింటిలోంచి కానీ ఎగ్జామినేషన్‌లో రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. అలాగని చెప్పేసి ఈ క్వెషన్ వదిలేయొద్దు. ఈ 4 క్వెషన్‌లు జాగ్రత్తగా చదువుకోవాలి. ఓకే. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫస్ట్ రెండింటికి తప్పితే మూడోది. నెక్స్ట్ క్వెషన్ నెంబర్ 8 వచ్చేసి ఇక్కడ వరకు కూడా మనకు అన్ని కూడా 5 మార్క్ క్వెషన్సే 17 వరకు కూడా. ఫోర్త్ క్వెషన్ అనేది 5 మార్క్స్, 20th క్వెషన్ అనేది 5 మార్క్స్, 19th క్వెషన్ 5 మార్క్స్, 18th క్వెషన్ 5 మార్క్స్, 17th క్వెషన్ 5 మార్క్స్. ఇక్కడ వరకు జాగ్రత్త చదువుకోండి. ఇప్పుడు క్వెషన్ నెంబర్ 8 ఇక్కడ నుంచి 2 మార్క్స్ స్టార్ట్ అవుతున్నాయి. క్వెషన్ నెంబర్ 8లో కవి పరిచయం వస్తది. సో ఆ కవి పరిచయం ఎవరి గురించి చదవాలి మీరు? ఒమార్ అలీ షా గురించి, వైసీవీ రెడ్డి గురించి, శ్రీకృష్ణదేవరాయల గురించి, ఎర్రన్న గురించి. ఈ 4 కవి పరిచయాలు చదువుకుంటే ఒక 8th క్వెషన్ మీరు ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటది. అయితే బయట వస్తున్న టాక్ ఏంటంటే శ్రీకృష్ణదేవరాయలు అనేది పబ్లిక్‌లో రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే మనకి స్కూల్‌లో జరిగినటువంటి ఎగ్జామినేషన్స్‌లో ఎక్కువ శాతం అడిగినటువంటి కవి పరిచయం ఏంటంటే గనక శ్రీకృష్ణదేవరాయలు. కాబట్టి పబ్లిక్‌లో కూడా ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. అదొక్కటే చదువుకొని ఊరుకోవద్దు. ఇవి కూడా చదువుకోండి. క్వెషన్ నంబర్ 9 ఇది ప్రక్రియలు. క్వెషన్ నంబర్ 9 వచ్చేసి ప్రక్రియలకు సంబంధించింది. శతకం అనే ప్రక్రియ చదవాలి. ఖండకావ్యం అనే ప్రక్రియ చదవాలి. ఇతిహాసం అనే ప్రక్రియ చదువుకోండి. ఈ మూడింటిలో ఒకటి పక్కాగా వస్తది 9th క్వెషన్‌లో. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 10 మళ్ళీ కవి పరిచయాలే. సో ఇప్పుడు ఏ కవి పరిచయాలు చదువుకోవాలి? చంద్రశేఖరరావు అనే కవి పరిచయం చదువుకోవాలి. మాలింటి చంద్రకళ అనే కవి పరిచయం చదువుకోవాలి. వాసిరెడ్డి సీతాదేవి అనే కవి పరిచయం చదువుకోవాలి. ఈ ముగ్గురు గురించి మీరు చదివితే 10వ క్వెషన్‌కి ఆన్సర్ చేయగలుగుతారు. 2 మార్కులు సంపాదించుకుంటారు. అలాగే క్వెషన్ నంబర్ 11 వచ్చేసి ఇది కూడా ప్రక్రియలు మళ్ళీ. వ్యాసం ఒకటి, కథ, కథానిక ఒకటి, నాటకం ఒకటి. ఈ 3 జాగ్రత్తగా చదువుకోండి. ఖచ్చితంగా 11th క్వెషన్‌లో మీకు ఈ మూడిటి నుంచి ఒకటి పక్కాగా వస్తది. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 12 అండ్ 13 రెండు కూడా కలిపి ఇచ్చేసాను. ఒక 10 క్వెషన్‌లు ఇచ్చాను. ఈ 10 క్వెషన్‌ల నుంచి 2 క్వెషన్‌లు రావడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఏంటి ఆ 10 క్వెషన్‌లు? ఓకే. అంటే మొత్తం ఈ క్వెషన్ 12th క్వెషన్ 2 మార్క్స్, 13th క్వెషన్ 2 మార్క్స్. టోటల్ 4 మార్క్స్. వక్త ఎప్పుడు అపహాస్యం పాలవుతాడు? ఇదో క్వెషన్ చదవాలి. మంచి వక్తగా ఎదగాలంటే ఏం చేయాలి? మంచి వక్తగా ఎదగాలంటే ఏం చేయాలి? అదో క్వెషన్ చదవాలి. తర్వాత లలిత జీవని కోసం ఉపాధ్యాయుని ఏమని ఆర్జించింది? లలిత జీవని కోసం ఉపాధ్యాయుని ఏమని ఆర్థించింది? ఇదో ప్రశ్న చదవాలి. తర్వాత 4వ ప్రశ్న ప్రత్యేక అవసరాల పిల్లల గురించి విశ్వనాథం ఏమన్నాడు? అనే క్వెషన్ చదవాలి. తర్వాత గిరీశం ఎలాంటి వాడు? గిరీశం ఎలాంటి వాడు? చాలా ఇంపార్టెంట్ ఈ క్వెషన్. ఓకే. నెక్స్ట్ అగ్నిహోత్రానదన అనే పాత్ర స్వభావం కూడా మీరు జాగ్రత్తగా చదువుకోండి. మనిషి ఎప్పుడు ఉన్నతుడవుతాడు? అనే క్వెషన్ చదవాలి. తర్వాత అన్నమయ్య ఎవరిని అసహించుకున్నాడు అనే క్వెషన్ చదవాలి. తర్వాత సభాకంపం అంటే ఏమిటి? సభాకంపం అంటే ఏమిటి? ఆ క్వెషన్ చదవాలి. తర్వాత లాస్ట్‌గా బాల్య వివాహాల వలన నష్టాలు ఏమిటి? ఓకే. ఈ 10 క్వెషన్‌లు చదువుకుంటే మీరు క్వెషన్ నంబర్ 12th, క్వెషన్ నంబర్ 13th ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటది. ఇక క్వెషన్ నంబర్ 14 చూసుకుంటే పాత్ర స్వభావాలు. ఇది కూడా 2 మార్క్ క్వెషనే. పాత్ర స్వభావాలు. ఏమేం పాత్ర స్వభావాలు చదవాలి? అక్కడ జస్ట్ 6 ఉన్నాయి. ఈ 6 చదువుకుంటే ఖచ్చితంగా ఒకటి వస్తది. శ్రీరాముడి గురించి చదవాలి. సీతాదేవి గురించి చదవాలి. మందర గురించి చదవాలి. లక్ష్మణుడు, మారీచుడు, రావణుడు. ఈ 6గురు గురించి చదువుకుంటే గనక పబ్లిక్‌లో ఒకటి వచ్చే అవకాశం ఉంది. నా గెస్సింగ్ ప్రకారంగా ఫస్ట్ ఈ మూడింట్లో వచ్చే అవకాశం ఉందేమో అని నేను అనుకుంటున్నాను. అలాగని ఈ 3 సార్ చెప్పారు కదా! ఈ 3 చదివేసుకుంటే సరిపోద్ది. ఇవి అవసరం లేదంటే గనక ఎగ్జామినేషన్‌లో ఇది కూడా ఇవ్వచ్చు. తెలీదు కదా! నేను గెస్సింగ్ మాత్రమే చేస్తున్నాను. ఖచ్చితంగా 100% పడిపోద్దని చెప్పట్లేదు. కాబట్టి ఇక్కడ వరకు కూడా అన్ని 2 మార్క్స్. మరి 14th, 16th కూడా 2 మార్క్స్ ఉన్నాయి. అవి ఇవ్వలేదేంటి సార్ అంటే గనక అవి ఆల్రెడీ నేను తెలుగు కాంపోజిట్ ఫైనల్ టచ్ అని ఒక వీడియో పెట్టాను. ఆ వీడియోలో క్లియర్‌గా 15th క్వెషన్‌కి ఏం చదవాలి, 16th క్వెషన్‌కి ఏం చదవాలి అనేది క్లియర్‌గా మెన్షన్ చేసి ఉన్నాను కాబట్టి
ఆ వీడియో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి అవి కూడా చదివేసేయండి. ఓకేనా? ఖచ్చితంగా మీకు తెలుగు కాంపోజిట్‌కి సంబంధించి మొత్తం సమాచారం అంతా కూడా ఇచ్చాను. తర్వాత ఒక కాండంలో ఉన్నటువంటి ఒక సంఘటన ఇచ్చి అది ఏ కాండానికి చెందింది అనే ప్రశ్న ఉంది. సో, అవి మనం ఇవ్వలేం కదా! కొన్నని ఇవ్వలేం. చాలా ఎక్కువుంటాయి. వాడి ఇష్టమొచ్చింది అడగొచ్చు. కాబట్టి నేను దాన్ని మెన్షన్ చేయలేదు ఇక్కడ ఎక్కడా కూడా. అయితే మన కమ్యూనిటీ పోల్స్‌లోని, తర్వాత వాట్సాప్ పోల్స్‌లోని, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ రూపంలో పోల్స్ కూడా పెడుతున్నాను. కమ్యూనిటీ పోల్, అలాగే వాట్సాప్ ఛానెల్‌లో పోల్, తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ రూపంలో నేను పోల్ పెట్టడం జరుగుతుంది. సో, ఈ 3 కూడా ఈ రోజు నుంచి మొదలుపెట్టుకొని మీరు ప్రతిరోజు కూడా చెక్ చేస్తూ ఉండండి. మీరు గ్రామర్ గాని, 1 మార్క్స్ గాని ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఒకసారి మన ఛానెల్ కమ్యూనిటీ పోల్‌లోకొచ్చి ఏ బిట్స్ అయితే ఇచ్చానో అవన్నీ కూడా మీరు ఒకసారి మీకొచ్చో లేదో చెక్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ రాకపోతే ఇమ్మీడియేట్‌గా అక్కడికక్కడే నేర్చుకోండి. ఓకేనా? ఇవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నేను ఆల్రెడీ కొన్ని సంఘటన క్రమంలో ఇచ్చాను నేను. సో, నైట్ ఇంక నాకు లేట్ అయిపోయి పడుకున్నాను. సో, ఈ రోజంతా కూడా మాక్సిమం నేను ఎన్నైతే బిట్స్ అప్‌లోడ్ చేయాలో అన్నీ గూడా ఓకే. పబ్లిక్ ఎగ్జామినేషన్‌కి రావడానికి ఇంపార్టెంట్ అనుకున్నవన్నీ కూడా నేను మన ఛానెల్‌లో ఈ 3 రంగాల్లో ఏదేదిని వాట్సాప్ ఛానెల్ పోల్స్‌లోని, యూట్యూబ్ కమ్యూనిటీ పోల్స్‌లోని, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ రూపంలోని అప్‌లోడ్ చేయడం జరుగుద్ది కాబట్టి మీరు మన ఛానెల్‌ని ఫాలో అవ్వండి. ఫాలో అయ్యి ఇవన్నీ కూడా మీరు ఆన్సర్ చేసుకొని ఉపయోగించుకోండి. ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ముఖ్యంగా వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా? ఆల్ ది బెస్ట్. భయపడొద్దు. ఇవన్నీ ఒకసారి ఈరోజు రివిజన్ ఏసేయండి. ఖచ్చితంగా మీకు మంచి మార్క్స్ పబ్లిక్ ఎగ్జామినేషన్‌లో వస్తాయి. ఓకేనా? ఆల్ ది బెస్ట్.